మొదటివాడా కడపటివాడా మృతుడైన వాడా, మొదటివాడా కడపటివాడా మృతుడైన వాడా, మృతిని గెలచి లేచినవాడా, మది నిన్ను తలచెదము. మృతిని గెలిచి లేచినవాడా, మది నిన్ను తలచెదము. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా. ఆమేన్. స్తోత్రించెదము యేసుదేవుడా. మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. పరిశుద్ధుడైన మా తండ్రి గనుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కనుక నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అల్పుడైన యోగ్యుడని పక్షాన్ని నిలబడిన కార్యమాటల పలకుండగా కృపచేయండి. పలకబడే ప్రతిదీ కూడా ఆరోగ్యకరమైన బోధగా నీ బిడ్డలకు ఉండడానికి కృపచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రండి, ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత 2 వారాలుగా ఒక అంశాన్ని మనము ప్రారంభించుకున్నాం. గత 2 వారాలుగా ఒక అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత 2 వారాలుగా ఒక అంశాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం. ఏంటి చెప్తారా? క్రైస్తవునికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి చప్పట్లు కొడదామా? ఎవరు చెప్పారు? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. పోయిన వారం కూడా నేను జ్ఞాపకం చేశాను, ఎంతసేపు విన్నామని కాదు, ఎంత బోధ విన్నామని కాదు కదమ్మా. మనం ఏదైతే వింటూ ఉన్నామో, ఏదైతే చదువుతూ ఉన్నామో, ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో అది మన జీవితానికి సార్థకత చేసుకోవాలి. అప్పుడే ఆ వాక్యం మనలో ఫలిస్తుంది, అప్పుడే ఆ వాక్యం మనలో ఎదుగుతుంది, అప్పుడే ఆ వాక్యంలోని ఆశీర్వాదం మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకి దీవెనకరంగా మారుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యాన్ని చదవడం ఎంత ప్రాముఖ్యమో, వినడం ఎంత ప్రాముఖ్యమో, ప్రియులారా విన్న వాక్యాన్ని దాచుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. రైట్. ఏ వాక్యము మనం నేర్చుకుంటూ ఉన్నాము? క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణాలలో ఎన్ని లక్షణాలు నేర్చుకున్నాము? 3 లక్షణాలను నేర్చుకున్నాం. మొదటి లక్షణం ప్రార్థనలో ఎదగాలి. రెండవ లక్షణం వాక్యంలో ఎదగాలి. మూడవ విషయము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటందు ఎదగాలి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి విషయము వాక్యములో ఎదగాలి అంటే మన స్టైల్ మారాలన్నమాట. ఒక ఆమె పాడింది కదా, నా స్టైలు మారింది. ఏమండి, దాని మీద చాలా కామెంట్స్ వచ్చినాయి. అంటే ఆ యొక్క సాహిత్యం గొప్పదే కానీ ఆమె చేసినటువంటి కొంచెం అది. కాబట్టి వాక్యంలో ఎదగడం అని అంటే మన స్టైల్ మారాలి. ఎలా మారాలి? ఇంతవరకు మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో దానికి కొంచెం మనము సమయాన్ని పెంచాలి. రెండవది ప్రార్థనలో ఎదగాలి. అంటే ప్రార్థనా జీవితంలో కూడా మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలి అని అంటే యోబు భక్తుడు ఇరుగు పొరుగు వారు స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే 2 ఆశీర్వాదం కొరకు ఫలించాడు. కాబట్టి మనము మరి మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయుటలో కొంచెం సమయం తీయగలిగితే ప్రియులారా మనం చేయగలుగుతాం. కాబట్టి 1 వాక్యములో ఎదగాలి, 2 ప్రార్థనలో ఎదగాలి, 3వది కృతజ్ఞత చెల్లించటయందు. చాలా దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు, చాలా కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు, కానీ కృతజ్ఞత చెల్లించలేకపోతూ ఉన్నాం. దేవుని దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పలేకపోతూ ఉన్నాం, దేవుని దగ్గరికి వచ్చి మహిమపరచలేకపోతూ ఉన్నాం. 10 మంది దేవుని దగ్గరికి వచ్చారు, 90 తిరిగి వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఆ జాబితాలో ఉంటూ ఉన్నామేమో. అలా ఉండకూడదు. యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించేవాడిగా
మనము ఉండాలి అని 3 విషయాలు నేర్చుకున్నాం. 4వ విషయాన్ని నేటి ధ్యానం కొరకే మనం ధ్యానం చేద్దాము. 4వ విషయము, ఒక క్రైస్తవుడు 4వ మాటగా పరిశుద్ధుల సహవాసములో ఎదగాలి. 4వ మాట, ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణము పరిశుద్ధుల సహవాసము కలిగి ఉండాలి. ఏ సహవాసం అమ్మ? పరిశుద్ధుల సహవాసం. ఎందుచేతంటే మా ఊరిలో అంటారు, గాడిదతో ఉంటే గాడిద లక్షణాలు వస్తాయి, ఎద్దులతో పశువులతో ఉంటే పశువుల లక్షణాలు వస్తాయి. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే 6 మాసాలు వాడితో సహవాసం చేస్తే వారు వీరైపోతారంట, వీరు వారైపోతారట. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి అని గనక ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. ఎవరు పరిశుద్ధులు? అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రికలో 3:23 ప్రియులారా, నీతిమంతుడు లేడు, అందరూ కూడా పాపము చేసినటువంటి వారే కదండి. అందరూ పాపం, ఏ భేదము లేదు. 11వ వ్రాయబడి ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. మరి నీతిమంతులే లేనప్పుడు పరిశుద్ధులు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, ప్రభుతో సహవాసం చేసేవాడు పరిశుద్ధుడు, ప్రభుతో సహవాసం చేసేవాడే నీతిమంతులు అని దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కొన్ని విషయాలు బిడ్డలారా ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానము కొరకై అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. చాలు. మన సహవాసం ఎలాగుండాలి? పరిశుద్ధుల సహవాసం అంటే ఏంటి, క్రైస్తవుల సహవాసం అంటే ఏమిటి అని గనక ఆలోచన చేస్తే అపోస్తులు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి సహవాసం ఎవరితో ఉంది అని గనక ఆలోచన చేస్తే పరిశుద్ధులతో ఉంది. వారు పరిశుద్ధులు అని అనడానికి కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా వీరు అనే మాటకి అక్కడ ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి సమూహమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము మొదటిగా ఏ బోధయందు నిలవాలి అంటే అపోస్తుల బోధయందు నిలవాలి. ఆమేన్. ఏ బోధయందమ్మా? అపోస్తుల బోధయందు. అంటే కలిపి చెరిపే బోధలో మనం ఉండకూడదు, ఆరోగ్యకరమైనటువంటి బోధలో మనం ఉండాలి. గత రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ అన్నాను, బజారులో పశువులు ఉంటాయి, మన ఇంట్లో కూడా పశువులు ఉంటాయి. బజారులో పశువులు రోడ్డు మీద ఉన్నటువంటి ప్రతి పేపరు, ప్లాస్టిక్ పేపర్ తినేస్తాయి. మన ఇంట్లో ఉండే పశువులు తింటాయా? తినవు. వట్రమైనటువంటి గడ్డి వేయాలి, మనుషులు తొక్కని గడ్డి వేయాలి అండి. మనుషులు తొక్కని గడ్డి తింటాయా? తినవు. కానీ బజార్లో ఉన్నటువంటి దూడలు మనుషులు తొక్కింది కాదు, ట్రాక్టర్లు వెళ్ళిపోయినాయి, కార్లు వెళ్ళిపోయినాయి, ప్లాస్టిక్ పేపర్లో, మామూలు పేపర్లో తినేస్తాయి. కారణం ఏంటో తెలుసా? దానికి ఆహారం లేదు కాబట్టి, దానికి వాక్యం అనే ఆహారం లేదు కాబట్టి, తినడానికి ఆహారం లేదు కాబట్టి. ఒక క్రైస్తవునికి ప్రియులారా అలాంటి పేపర్లు తినకుండా ఉండాలి అని అంటే వాక్యం అనే ఆహారం క్రైస్తవునికి కావాలి. ఎప్పుడైతే వాక్యం అనే ఆహారం కొదువైపోతూ ఉంటుందో అడ్డమైనటువంటి ప్రతి మాట కూడా మనం నమ్ముతూ ఉంటాం. రాత్రి మరో మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ మాట అనంటే, దురద చెవులు మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఏ చెవులమ్మా? దురద చెవులు మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దురద చెవులు వస్తాయో కానీ ప్రతి మాట మనం నమ్ముతూ ఉంటాం, కానీ ప్రతి మాట వింటూ ఉంటాం. కానీ వీరు అనగా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరి బోధలో ఉన్నారట? అపోస్తుల బోధలో ఉన్నారట. వారి బోధ ఎలాగుంది? మొదటిది బోధయందు అండి. వినండి ప్రియులారా, బోధ
బోధ అనగా దేవుని యొక్క మాటలు బోధించటంలో ఎలాగున్నారు వారు అని కనుక ఆలోచన చేస్తే, దేవుడు ఆజ్ఞాపించినవి మాత్రమే వారు బోధిస్తూ ఉన్నారు. దేవుడు సెలవిచ్చినవి మాత్రమే వారు బోధిస్తూ ఉన్నారు. ఈ లోగడ కొందరు హేతువాదులైనటువంటి వారు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. అపోస్తుల బోధలో, అపోస్తుల బోధకి వేరే బోధకి తేడా ఏంటో చెప్తా ఉన్నాను. అపోస్తుల బోధలో 66 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. అపోస్తుల బోధలో ఎన్ని ఉంటాయమ్మా? 66 పుస్తకాలు మాత్రమే బైబిల్లో ఉంటాయి. అపోస్తుల బోధ కాని వారి బైబిల్లో 72 పుస్తకాలు ఉంటాయి. అంటున్నారా? అపోస్తుల బోధలో ఎన్ని పుస్తకాలమ్మా? 66 పుస్తకాలు. అపోస్తుల బోధ కాని బైబిల్లో 72 పుస్తకాలు. 72 పుస్తకాలు అనుసరించే వారికిని 66 పుస్తకాలు అనుసరించే వారికిని వ్యత్యాసం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథాన్ని చదివే మనము దేవుడిని మాత్రమే ఆరాధన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే దేవుడు. నా కొరకు ఆయనే రక్తాన్ని చిందించాడు, నా కొరకు ఆయనే కల్వరిలో నా శాపాన్ని మోసాడు అనే సంగతిని మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ 72 పుస్తకాల్లో ఉన్నటువంటి ఆరాధన ఎలాగుంటుంది అని అంటే, నేనే దేవుడను, నా దగ్గరికి రండి, మీరు చేసిన అపరాధం ఏదైనా కావచ్చు, నా చెవిలో చెప్పండి, నేను మీకు పరిష్కారం దయచేస్తాను. అయ్యా, నిన్నటి రాత్రి ఫలానా ఇంటికి వెళ్ళి ఫలానా మేకను నేను దొంగిలించుకొచ్చానయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అంటే, ప్రియులారా 72 పుస్తకాల్లో ఉన్న బోధ ఎలాగుంటుంది అని అంటే, ఫలానా వారి మేకను దొంగిలించుకొచ్చావా, దానికి పాప పరిహారము కోసము ఇదిగో నా దగ్గరికి ఒకటి నువ్వు మెట్ల మీద మోకాళ్ళ మీద రావాలి, రెండవది నువ్వు నా చెవిలో చెప్పాలి, నువ్వు నా చెవిలో చెప్పిన తర్వాత నేను చెప్పినటువంటి రుసాన్ని చెల్లించాలి. అంటే నేను చెప్పిన రుసాన్ని నువ్వు చెల్లిస్తే నువ్వు విముక్తుడు అయిపోతూ ఉన్నా. మనం ఎవడం పాపాన్ని తీయడానికి? మనం ఒక మనుష్యులు మాత్రమే కదండి. దేవుని యొక్క లేఖనాలు, శ్లోకాలు చెప్తున్నాయి కదా, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యమని ఎన్నో పర్యాయాలు మనం విన్నాము. అంటే సర్వ మానవాళి యొక్క పాపాన్ని తీయడానికి ఆయన మాత్రమే చాలినవాడు. ఎందుకు ప్రియులారా? ఆయన బోధ ఆరోగ్యకరమైనటువంటి బోధ. దేవునికి స్తోత్రం. ఆయన బోధ ఎలాంటిదంటే తండ్రిని తండ్రిగా చూడమన్న బోధ. ఆయన బోధ ఎలాంటిదంటే కూతురును కూతురుగా చూడమన్న బోధ. ఆయన బోధ ఎలాంటిదంటే కుటుంబమును కుటుంబముగా చూడమన్నమాట బోధ. ఆయన బోధ ఎలాంటిదంటే తల్లిదండ్రులను ప్రేమించుము, సంఘమును గౌరవించుమన్నటువంటి బోధ. కాబట్టి ఆయన బోధ ఆరోగ్యకరమైనటువంటి బోధ. కాబట్టి అపోస్తులు ఏ బోధ యందు నిలిచారు అంటే దేవుని బోధ యందు నిలిచారు. దేవునికి స్తోత్ర. ఏ బోధ యందు నిలిచారమ్మా? దేవుని బోధ యందు నిలిచారు, దేవుని మాటల యందు నిలిచారు, దేవునిలో ప్రియులారా వారు నిలిచారు. అపోస్తులు ఆ లూకాసు వార్తలో అపోస్తుల కార్యములోనే 18వ అధ్యాయములో ఒక మాట మనం ధ్యానం చేద్దామా? 18వ అధ్యాయము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు 15వ వచనం చూడండి. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకొనుడి. ఎలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయనప్పుడు వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. బోధ ఎలా ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే విమర్శకు వచ్చే బోధలాగా ఉండకూడదు. మరి ఎలాంటి బోధగా ఉండాలి? 11వ వచనం చూడండి. 11వ వచనములో అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించిన. అంటే సంవత్సరం 6 మాసాలు వారు బోధ వినడానికి ఇష్టపడ్డారు అని అంటే ఆ బోధ ఎలాంటిది అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. కలిపి చెరిపే బోధ కాదు, మోసం చేసే బోధ కాదు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి వీరు
అపోస్తుల బోధ యందు నిలిచినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాము. రెండవది సహవాసము కదండి. చూడండి 2:42 రెండవది సహవాసము. వినండి ప్రియులారా, మొదటిది బోధలో, రెండవది సహవాసము. అంటే అపోస్తుల సహవాసం మనకి ఎలాగూ ఉపయోగకరమో, అపోస్తుల సహవాసం మనకి ప్రియులారా ఉపయోగమేమిటి అని గనక ఆలోచన చేస్తే, యోబు గ్రంథములో ఇలాగూ వ్రాయబడి ఉంది. 22వ అధ్యాయము 21వ వచనంలో, యోబు గ్రంథం 22:21లో ఇలా వ్రాయబడ్డది, ఆయనతో సహవాసము చేసిన ఎడల. చూడండి ప్రియులారా, నీకు సమాధానం కలగాలి అనంటే, మనకు సమాధానం కలగాలి అనంటే మనం ఎవరితో సహవాసం చేయాలి అనంటే దేవునితో సహవాసం చేయాలి. మనుషులతో కాదు ప్రియులారా, మనుషులతో సహవాసం ఉండాలి, దేవునితో కూడా సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం మనకు మేలు చేస్తూ ఉంది, దేవునితో సహవాసం మనకు దీవెన కలుగజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులు ఎలాగున్నారు అంటే ఒకటి బోధలో కలిసి ఉన్నారు, విమర్శ లేని బోధ కలిగి ఉన్నారు. రెండవది సంఘమంతా కలిపి ఒక యూనిటీగా ఉన్నారు. అదే కదా సహవాసం అంటే. 133వ కీర్తనలో వ్రాయబడి ఉంది కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చెప్పడం సులువే కానీ ప్రియులారా చేయటమే కొంచెం కష్టమేమో. చెప్పడం సులువే, మనము సహోదరుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంట్లో సంగతి దేవుడు ఎరుగు ప్రియులారా, పక్క సంగతి దేవుడు ఎరుగు. ఇంట్లోనే ఒకరికి ఏముంటలేదు, సమాధానం ఉండలేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు, ఒకరితో ఒకరు చర్చించుకోవడం లేదు. ఇంట్లోనే కలిసి ఉంటారు ప్రియులారా, ఇంట్లోనే కలిసి అయ్యారు. కాబట్టి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన సహవాసం, మన యూనిటీ ఎక్కడుంది, ఎలాగుంది అనేది మనము గమనించుకోవాలి. ఆశీర్వాదకరమైనటువంటి బోధ ఏమిటి అని అంటే, ఒకటి దేవుని బోధలో మనము పెరగాలి. అంటే దేవుని మాటలు వింటూ, దేవుని యొక్క మాటలు వినడానికి, చదవడానికి ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. రెండవది దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, ఆ సహవాసం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే రొట్టె బల్ల దగ్గరికి తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్ర. నువ్వు ఒక వ్యక్తితో సహవాసం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి నిన్ను సినిమా హాల్ దగ్గరికి తీసుకెళ్లే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు ఒక వ్యక్తితో సహవాసం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి నిన్ను గంజాయి దగ్గరికి తీసుకెళ్లే వ్యక్తిగా ఉండకూడదు. వింటున్నారా? వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ సహవాసం ఎలాంటి వ్యక్తితో ఉంది? నీకు మేలే కలుగుతుందా? నువ్వు చేసే సహవాసం నీకు దీవెన కలుగుతూ ఉందా? నువ్వు చేసే సహవాసం, నువ్వు నమ్ముకున్న వ్యక్తి, నువ్వు నమ్ముకున్న సంఘం, నువ్వు నమ్ముకున్న బోధ నిన్నెక్కడికి తీసుకుని వెళ్తూ ఉంది? అమ్మా, నిన్నెక్కడికి తీసుకుని వెళ్తుంది నువ్వు నమ్ముకున్న బోధ? నువ్వు ఆశ్రయించినటువంటి, నువ్వు ప్రేమించినటువంటి నీ స్నేహితులు నిన్నెక్కడికి తీసుకుని వెళ్తూ ఉన్నారు? మనం ఆలోచన చేయాలి. నీ సహవాసం ఎక్కడికి తీసుకురావాలో తెలుసా? బల్ల దగ్గరికి తీసుకొచ్చే సహవాసం నీకు ఉండాలి. దేవునికి స్తోత్ర. బల్ల దగ్గరికి తీసుకొని వచ్చే సహవాసం ఉండాలి. అంటే బల్ల దగ్గరికి తీసుకొచ్చే సహవాసం ఉండాలి అంటే మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి నడిపించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆ తదుపరి దేవుని యొక్క మాటలను అంగీకరించే వ్యక్తిగా నువ్వు చేయాలి. అంటే వినగలిగేటట్టుగా నువ్వు ఆ బిడ్డతో మాట్లాడాలి. ఆ తదుపరి రక్షణ గూర్చినటువంటి బోధ నువ్వు చేయాలి. మూడవదిగా ప్రియులారా, బాప్తిస్మం వైపు నడిపించాలి.
బాప్తీసం వైపు నడిపించాలి, ఆ తదుపరి బల్ల దగ్గరికి తీసుకుని రావాలి. అయితే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నువ్వు ప్రేమించే నీ స్నేహితురాలు, నువ్వు స్నేహం చేసే నీ స్నేహితుడు అండి నిన్నెక్కడికి నడిపిస్తూ ఉన్నారు? నిన్నెక్కడికి నడిపిస్తూ ఉన్నారు? మనలను మనం పోతూ ఉన్నామేమో, మనలను మనం మోసపుచ్చుకుంటూ ఉన్నామేమో, అంత అయిపోయిన తర్వాత ఏడుస్తామేమో. నేను అనుకోలేదండి ఇలా చేస్తాడని, నేను అనుకోలేదండి ఇలా చేస్తాడని. ప్రియులారా వినండి, అలా జరగకముందే మనము కొంచెం మన స్నేహాన్ని గురించి, మన సహవాసాన్ని గురించి ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ మనం చదువుతున్నాము, అపోస్తుల్లో ఉన్నటువంటి సహవాసం ఎలాంటిది అంటే, మొదటిది బోధలో కలిసి ఉన్నారు, రెండవది సహవాసంలో కలిసి ఉన్నారు, మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము ఆ సహవాసం ఎక్కడి దాకా వచ్చింది అని అంటే ప్రభు యొక్క పాదాల దగ్గర వరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క బల్ల దాకా వచ్చింది అన్న సంగతిని మనం గమనించాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేసుకుంటూ ఉన్నాను. ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రొట్టెలోనే ఒక్క మాట మనం చదువుదాం. ఎందుకు రొట్టె దాకా తీసుకురావాలి అని గనక ఆలోచన చేస్తే, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే ఇలాగూ వ్రాయబడి ఉంది. 10:16లో, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రొట్టె మనల్ని ఏం చేస్తూ ఉంది అని గనక ఆలోచన చేసినట్లయితే, ఈ రొట్టె మనల్ని ఏం చేస్తుందంటే 17వ వచనంలో, అనేకులమైన మనము ఒక్క శరీరముగా మార్చబడుతూ ఉన్నాము. ఈ సహవాసం మన ఇంటి పేర్లు వేరు కావచ్చు, మన గృహాలు వేరు కావచ్చు, మనం వేరు ప్రజలం కావచ్చు, వేరు గృహాలకి సంబంధించిన వారం కావచ్చు, కానీ క్రీస్తులో మనందరం కూడా ఒక్కటై ఉన్నాము అన్న సంగతిని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల బోధ వారు ఎలాగున్నారు అంటే, బోధలో విమర్శ లేని బోధ కలిగి ఉన్నారు. సహవాసము, అభ్యంతరము లేని సహవాసం కలిగి ఉన్నారు. మూడవది ప్రియులారా, ఆ సహవాసము బల్ల వరకు వచ్చే సహవాసం కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారి సహవాసం ఇంకెక్కడికి వెళ్ళింది అని అంటే, 4వ మాట ప్రార్థన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారి సహవాసము ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అని అంటే ప్రార్థన వరకు తీసుకెళ్ళింది. నేను అడుగుతూ ఉన్నాను, మీ సహవాసం, మీకెందరో స్నేహితులు ఉంటారు కదా, మీకెందరో మిమ్మల్ని ప్రేమించేవారు ఉంటారు కదా, మీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వారు మీకు ఎంతో ఆప్యాయులుగా ఉంటారు కదా. చాలామందికి కొందరంటే అభిమానం. ప్రార్థనకు వెళ్తూ ఉన్నాను, వస్తావా అక్క అన్న అడిగాను అనుకోండి, రాను అంటుంది. నా వెనకాల మరొకరు వచ్చి అడిగారు అనుకోండి, ఆయన మాట తీయలేక సరే పద అని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే కొందరికి అభిమానం. కాబట్టి అలా అభిమానం ఉన్నటువంటి వారిని నువ్వెక్కడి వరకు నడిపించాలి అని అంటే ప్రార్థన వరకు నడిపించాలి. ఎందుకు అని అంటే, ఇందాక మన పిల్లలు అస్తమానం పాడుతూ ఉంటారు, ప్రార్థన వలనే పైన. అంటే ప్రార్థన చేయలేని కార్యాలు ఏది కూడా లేదు, ప్రార్థన జరిగించలేని కార్యాలు ఏమి కూడా లేవు. కాబట్టి సంఘానికి కావలసినటువంటి ముఖ్య ఆయుధం ఏంటంటే, ఒక క్రైస్తవునికి కావలసిన ముఖ్య ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థనలో జరిగినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి దానియేలు గ్రంథంలో దానియేలును మనం చదువుకుంటే, చదవడము చెప్పడము చాలా సులువే. కానీ ఒక సింహానికి ఎదురుగా ఉన్నప్పుడు, సింహం ఎదురుగా ఒక ఎర్రదానికి ఉన్నప్పుడు, సింహానికి ఎదురుగా మేతదానికి ఉన్నప్పుడు సింహం మౌనంగా ఉంటుందా? కళ్ళు మూసుకుంటుందా? చెప్పండి ప్రియులారా, ఇది అసలు మాటలతో జరిగే పనేనా? ఒకే బోనులో ప్రియులారా సింహము ఒక వ్యక్తి ఉంటే, ప్రియులారా సింహం మౌనంగా ఉండగలుగుతుందమ్మా? రత్నం ఉండలేదు.
ప్రియులారా, ఎప్పుడు వాడి మీద పడతానా, తునాతునకలు చేస్తానా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అలాంటిది ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు సింహపు బోరలో దానికి ఆహారము కాకుండా ఉండగలిగాడు అని అంటే బైబిల్ గ్రంథం మనకు చెబుతా ఉంది దానియేలులో ఉన్నటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శద్రకు మేషకు అబేద్నెగోలను గురించి మనం చదువుతూ ఉన్నాం. అగ్నిగుండంలో వేశారు, వారి వెంట్రుకు కూడా అగ్నివాసన కలగలేదని విన్నాము, చదివాము. మనం ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే సాధ్యమమ్మా? సాధ్యం కాదు, సాధ్యం కాదు. కానీ అక్కడ సాధ్యమైంది. ఎందుకు, ఎలా సాధ్యమైంది అని అంటే వారికి ఉన్నటువంటి ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్ర. వారికి ఉన్నటువంటి ప్రార్థనా జీవితం అద్భుతాలు చేసింది, ఆశ్చర్య కార్యాలు చేసింది. సమూయేలు మొదటి గ్రంథానికి వస్తే మొదటి అధ్యాయంలో చాలా నిందల పాలయ్యింది హన్న, అవమానాల పాలయ్యింది, వెటకారానికి లోనయ్యింది. వింటున్నారా? నీ బాధకి కారణం ఏంటమ్మని అడిగితే చెప్తా ఉంది, ఇదిగో నా బాధకి కారణం ఇది. భర్త అంటాడు, నేనున్నాను కదా నీకు అంటాడు. అయినా కానీ తట్టుకోలేక ప్రియులారా దేవుని దగ్గరికి వచ్చి ఆడడం ప్రారంభించింది. దేవుని దగ్గరికి వచ్చి అడగడం ప్రారంభించింది. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆమె పరిస్థితులను దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్ర. అందుకే కాబట్టి ఆ పాటలో వ్రాయబడింది, ఏమైనా చేయగలవు. ఆమె ఏమైనా చేయగలవు. నిన్ను అడిగినప్పుడు ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి అనేకులు పొందుకోలేకపోతూ ఉన్నారు అని అంటే అడగలేకపోతూ ఉన్నారు. ఏదో వస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నాము, కానీ అడగలేకపోతూ ఉన్నాము. అడగడానికి ప్రార్థన అనేది ఒక ఆయుధం. కాబట్టి అపోస్తులు ఎలా ఉన్నారు అని అంటే బోధలో కలిసి ఉన్నారు, యూనిటీ కలిగి ఉన్నారు, ప్రియులారా బల్ల దగ్గరికి కలిసి వచ్చేవారుగా ఉన్నారు, అలాగే ప్రార్థనలో కలిసి వచ్చి, అంటే వారి యొక్క యూనిటీ అన్ని విషయాల్లో మనం చూస్తూ ఉన్నాము. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ కలిసి వస్తూ ఉన్నారు, ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అందరూ కలిసి వస్తూ ఉన్నారు. వారి సహవాసం ఎలాగుంది అని అంటే అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు, ఓ బుల్లి అడుగుతుందో బుల్ని. ఇవాళ బుధవారం కదమ్మా, స్త్రీల మీటింగ్కి వెళ్ళాను, మరి నన్ను కేకేలేదమ్మా. సరే, ఆవిడకి జ్ఞాపకం లేదా సంగతి పక్కన పెట్టు. నీకు జ్ఞాపకం ఉండి నువ్వు వెళ్ళావు కదా ఎక్కడికి, మందిరంలో జరిగే ప్రార్థన కుడికి వెళ్తూ మరి కనీసం నీ దారికి ప్రక్కన ఉన్నటువంటి వారిని కూడా కేకేయలేదు అని అంటే ఏం లేదన్నమాట. యూనిటీ లేదు. కానీ అపోస్తలులకి ప్రియులారా ఏముంది అని అంటే పలకరించుకునే యూనిటీ ఉంది, ఫోన్లు చేసుకునే యూనిటీ ఉంది. ప్రియులారా గత రాత్రి చాలామంది వచ్చారు. ఆదివారమేమో అనుకున్నాను, గత రాత్రి వచ్చిన బిడ్డలను చూస్తే ఆదివారమేమో అనుకున్నాను. సంతోషం పట్టలేక పొద్దుట వానికి ఫోన్ చేశాను, అమ్మ మీరందరూ ఎలాగొచ్చారు అని అడిగాను. అడిగితే వారు లింకప్ అయినటువంటి విధానం ఆశ్చర్యం వేసింది. మొదటగా పలానా వారికి ఫోన్ చేశానండి, ఆ తర్వాత ఏమో విజయ్ గారా వెళ్ళి ఇలాగా ఆటోలో వస్తారా అని అడిగారండి. ఇలాగా చెప్పడంతో అంటే వీరేమో వారిని అడిగారు, వారేమో వీరిని అడిగారు. వీళ్ళందరూ కలిసి ఏమయ్యారు, ఏంటది, సహవాసము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాత్రి ప్రియులారా విజయ్ గారిది కాబట్టి ఆటో, విజయ్ గారు సత్య చిన్నారి ఎక్కి వచ్చేయచ్చు, ముగ్గురు ఎక్కి వచ్చేయచ్చు. దాన్ని సహవాసం అంటారా? అనరు. కాబట్టి రాత్రి అంతమంది రావడానికి గల కారణం ఏమిటి అని అంటే మనం చెప్పుకోవాలని ఖచ్చితంగా సహవాసము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సహవాసము అపోస్తులు అది కలిగి ఉన్నారు. నేటి సంఘానికి కుదువైపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనకు కావలసింది సహవాసం. ఈ సహవాసంలో ఒకటి రొట్టె విరుచుట యందు కలిసి ఉండాలి, ప్రార్థన చేయుట యందు కలిసి ఉండాలి, దేవుని మందిరంలో కూడుకొనుట యందు కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉంది. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో మనం చదువుతాము. ఎలా ప్రార్థన చేయాలట? విసుగక ప్రార్థన చెయ్యాలి. ఎలా ప్రార్థన చేయాలమ్మా? విసుగక ప్రార్థన చెయ్యాలి. నీ సహవాసం ఎలా ఉండాలంటే విసిగిపోకూడదు. 2 రోజులు కలిసి ప్రార్థన చేస్తామమ్మా, ఏం జరిగింది? కార్యాలు ఏం జరగలేదు. ఏం చెయ్యాలి నీకు దేవుడు? ఇంకాను ఏం తక్కువ నీకు? ఏం తక్కువ అమ్మా? ఒక్కొక్క బిడ్డ ఆలోచన చేసుకోండి. దేవుడు నీకేం తక్కువ చేశాడు? ఏం తక్కువ చేశాడు? నువ్వు ప్రార్థన చేయుట బట్టియే కదా. విసుగుపోకూడదు, విసుగకుండా ప్రార్థన చేయాలి. దీనికి ఉదాహరణ యాకోబును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండ గ్రంథంలో 32వ అధ్యాయం అనుకుంటాను కదా, ఆ యాకోబును మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పట్టువదలకుండా ప్రార్థన చేశాడు. హోషేయ గ్రంథంలో యాకోబుని గురించి ఏమని రాయబడింది అని అంటే చదువుతారన్నమాట. హోషేయ గ్రంథంలో అతని గురించి ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు జ్ఞాపకం చేశాడు. ఏ మాట అని గనక ఆలోచన చేస్తే, అతడు ఎలాంటి వాడు అని గనక ఆలోచన చేస్తే, చదవండి అమ్మా. చూడండి, అతడు మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? దేవునితో పోరాడినటువంటి వాడిగా 12వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. దేవునితో పోరాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పట్టుదల కలిగినటువంటి వాడై ఓడిపోలేదు. ఎన్నో అవమానాలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, అయినా కానీ ఓడిపోలేదు అన్న సంగతిని సంఘము గమనించాలి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనములో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అమ్మా, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనలు. వింటున్నారా బిడ్డలారా? ఏంటమ్మా? ప్రార్థనా విజ్ఞాపన. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన కలిగి ఉండాలి. ప్రతి విషయంలో సహవాసము కలిగి ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అపోస్తుల సంఘం ఎలాగుంది అని అంటే సహవాసము కలిగి ఉంది. ఏముందమ్మా? సహవాసములో ఎదుగుతూ ఉంది. మరి మనము దేనిలో ఎదగాలి అని అంటే సహవాసములో ఎదగాలి. అమ్మా, దేనిలో ఎదగాలి? సహవాసములో ఎదగాలి. అంటే ప్రియులారా, బుధవారం స్త్రీల కూడిక, శుక్రవారం స్త్రీల కూడిక, శనివారం ఉపవాస ప్రార్థన కూడిక, ఆదివారం ఆరాధన, ఎన్ని కూడికలు మనం లెక్కేసుకుంటే వందనాలు. ఎన్ని కూడికలను మనం లెక్కేసుకుంటే చాలా కూడికలు ఉంటూ ఉన్నాయి. కానీ మన సహవాసం ఎలాగుంది అది మనం కొంచెం ఆలోచన చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు ప్రియులారా దేవుని యొక్క కనికరం ఆలస్యం అవ్వడానికి కారణం. కొన్ని పర్యాయాలు దేవుని యొక్క కృప ఆలస్యం అవ్వడానికి కారణం మనం ఆలోచన చేసుకోవాలి. గమనించండి ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన సహవాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? సహవాసము కలిగి ఉండాలి. అంటే సహవాసములో ఎదగాలి అన్న సంగతిని మర్చిపోకూడదు. నేటి దినాల్లో ప్రియులారా ఏమనుకుంటున్నారంటే సహవాసం అవసరం లేదు, సంఘం అవసరత లేదు అన్నట్టుగా ఉంటూ ఉన్నారు. కాదు. 133వ కీర్తన నొక్కి ఒక్కానిస్తూ ఉంది. అది ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు మాత్రమే కాదు, మనోహరము. సహవాసం ఏంటంట? మనోహరము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి ఏముండాలి అనంటే సహవాసం ఉండాలి. పరిశుద్ధులకు ఏముండాలంటే సహవాసం ఉండాలి. క్రైస్తవునికి ఏముండాలి అనంటే సహవాసం ఉండాలి. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి ప్రియులారా, యోధాపత్రికలో మనం చదివినట్లయితే 1వ అధ్యాయం ఉంటుంది. యోధాపత్రికలో 1వ అధ్యాయము
ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది. 19, 20, 21, 3 కలిసి ఉంటున్నాయి. కాబట్టి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునయ్యుండి భేదములు కలుగజేయుచున్నారు. ఎవరమ్మా? అట్టివారు. అట్టివారంటే సహవాసములు లేనివారు. మీరు సహవాసములు లేని వారిగా ఉండకూడదు. అమ్మా, మొన్న మా ఊర్లో ఒక యాక్సిడెంట్ అయింది. ఆటో అతను వారికి యూనియన్ ఉంటుంది, యూనిటీ ఉంటుంది. ఏ ఆటో డ్రైవర్కి ఏం జరిగినా కానీ మిగతా వాళ్ళు వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే సేవకులంగా మాకు ఒక యూనియన్ ఉంటుంది. ఎవరన్నా గాయపడితే మాకు కూడా ఆంధ్రము తలోపది వేసుకుని సహాయం చేస్తూ ఉంటాం. ఆటో వాడు గాయపడ్డాడు, చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళాడు. ఎవరూ రాలేదు సహాయం చేయటానికి, ఎవరు సహాయం చేయలేదు. తర్వాత తెలుసుకున్నాను, ఏంటయ్యా మరి మీకు యూనిటీ ఉంటుంది కదా, మరి మీ దగ్గరికి ఎవరో రాలేదా, మీ యూనియన్ నుంచి ఎవరో స్పందించలేదని అంటే ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా నేను యూనియన్లో లేను అంటే సహవాసంలో లేను అనే మాట చెప్తా ఉన్నాడు. సహవాసంలో లేనివాడు ఏమైపోయాడు? ఏకాకి అయిపోయాడు. కాబట్టి మీరు అట్టివారిగా ఉండకూడదు. ఎలాంటి వారిగా? సహవాసము లేని వారిగా ఉండకూడదు. సంఘముతో సహవాసం ఉండాలి, గ్రామముతో సహవాసం ఉండాలి, కుటుంబంతో సహవాసం ఉండాలి, ప్రార్థనా జీవితంలో సహవాసం ఉండాలి, ప్రియులారా బోధలో సహవాసం ఉండాలి. ఇంకా కొంచెం ముందుకు చదువుదాం చూడండి. వారు ఆత్మ లేని వారు భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియుండుడి. వింటున్నారా ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా? సహవాసం కలిగించే మేలు. కాబట్టి నేను ముగిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, 4వ మాటగా క్రైస్తవునికి ఉండవలసిన ముఖ్య లక్షణం సహవాసం. ఏంటమ్మా? సహవాసం. ఒకసారి చెప్పుకోండి, మీకు మీరు చెప్పుకోండి. ఉందా నీకు సహవాసం? బుధవారం స్త్రీల కూడికి వెళ్తూ ఉన్నప్పుడు వారితో కలిసి వెళ్ళాలనే సహవాసం నీకుందా? వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలనే మనసు నీకుందా? ఒకవేళ వాళ్ళు రాకపోవటం సమయంలో వారిని కేకేసుకుని వెళ్ళాలన్న మనసు నీకుందా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఏదో నీకు సమయం ఉందని అరిబురిగా తయారయ్యి వెళ్ళిపోయాను అని చెప్పేదానికంటే కనీసం ఇప్పుడు మనకున్నటువంటి సౌకర్యాలను బట్టి రాత్రి విజయ్ గారు ఫోన్ చేశారట, వచ్చి అడిగారట, ఇలా వెళ్తున్నాం వస్తారా? ప్రియులారా, ఒకరినొకరు అడగాలి, ఒకరికొకరితో చెప్పుకోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. సహవాసం. ఆ సహవాసం యోబు గ్రంథంలో ఇందాక చదువు 22:21లో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నేను ముగిస్తూ ఉన్నాను. నీ సహవాసం ఎవరితో? అమ్మా, నీ సహవాసం ఎవరితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావు? దేవునితోనా, దెయ్యాలతోనా? దేవునితోనా, దెయ్యాలతోనా? దేవుడు మనకు కనబడ్డ కదా, దేవునితో ఎలా సహవాసం చేస్తామండి అనుకుంటూ ఉన్నారేమో. ఈ కనబడే సమూహం అంతా ప్రియులారా దేవుని సమూహమే. దేవునికి స్తోత్ర. దేవుని సమూహముతో సహవాసం చేస్తే దేవునితో సహవాసం చేసినట్లే. మరి దెయ్యాల సహవాసం ఎలాగుంటుంది? ఆ దెయ్యాల సహవాసం ఎలాగుంటుంది అని అంటే, ఆ దెయ్యాల సహవాసం నేను ఆరాధనకి వెళ్ళనివ్వదు, ఆ దెయ్యాల సహవాసం నేను ప్రార్థన చేసుకోనివ్వదు, ఆ దెయ్యాల సహవాసం నేను స్త్రీల కూడికి వెళ్ళనివ్వదు. మరేం చేస్తుంది? స్త్రీల కూడికి వెళ్దామని బయలుదేరేసరికి ప్రియులారా అమ్మ ఫోన్ చేస్తుంది, ఇక విడుదల పెడితే ఒట్టు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక దెయ్యాల సహవాసం ఎలాగుంటుంది అని అంటే, మగవారినైతే ప్రియులారా అది ఎక్కడో సినిమా హాల్ దాకా తీసుకుని వెళ్తుంది, గంజాయి దాకా తీసుకుని వెళ్తుంది, ఆఖరికి గొడ్డలి దాకా తీసుకుని వెళ్తుంది, జీవితాన్ని 3 ముక్కలు చేసేస్తుంది. ప్రియులారా, జీవితం చిదిగిపోయేదాకా అది నిన్ను విడిచిపెట్టదు,
అంటే నీ జీవితం నాశనమయ్యేదాకా నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అదే దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం, నీ బిడ్డలకి సమాధానం, నీ కుటుంబానికి ఆరోగ్యకరం. తల వంచండి, కళ్ళు మూయండి. తల వంచండి, కళ్ళు మూయండి. ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. నీ సహవాసం లేక నా సహవాసం, నేను ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాను? నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను? దేవునితోనా, దెయ్యాలతోనా? దేవుని బిడ్డలతోనా, దెయ్యాలతోనా నా సహవాసం? ఎందుకు దూరం అయిపోయాను దేవునికి? ఎందుకు దూరం అయిపోయాను ప్రార్థనకి? ఎందుకు దూరం అయిపోయాను వాక్యానికి? ఒకసారి మళ్ళీ మనం ఆలోచన చేసుకుందాము. వాక్యానికి దూరం అయిపోవడానికి కారణం, సంఘానికి దూరం అయిపోవడానికి కారణం, రొట్టెకి దూరం అయిపోవడానికి కారణం నీ సహవాసం కారణం కాదా? దెయ్యాల సహవాసం కారణము కాదా? ప్రభు బిడ్డలతో ఉండవలసిన సహవాసం, ప్రభు బిడ్డలతో కలిసి మందిరంలోనికి నడవలసిన పాదాలు ఎక్కడ నడుస్తూ ఉన్నాయి? ఎక్కడ పరుగులెడుతూ ఉన్నాయి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇద్దరు స్నేహితులు ఒక రోజున మాట్లాడుకుంటూ మరొక స్నేహితుని ఎలాగడుగుతూ ఉన్నాడు, నువ్వేమి చెయ్యొద్దు, నా కూడా ఉంటే చాలు, నా కూడా ఉంటే చాలు అన్నాడు. ఆ స్నేహితుడు గవర్నమెంట్ ఉద్యోగి. అయ్యో, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నేను నీతో సహవాసం చేయకూడదు అని అంటే ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, అవతల వ్యక్తి, ఏం కాదు, ఏం పర్వాలేదు, కూడా వస్తే చాలంతే, నువ్వేం చేయొద్దు అన్నాడు. సరే, కూడా వెళ్ళాడు. కూడా వెళ్ళిన తర్వాత అంటూ ఉంటున్నాడు, నువ్వు ఈ గొడ్డలు పట్టుకుంటే చాలు, నువ్వేం చెయ్యొద్దు, గొడ్డలు పట్టుకుంటే చాలు అన్నాడు. ప్రియులారా, జరగరాంది జరిగింది. అక్కడ ఏం జరిగింది అని అంటే, ప్రియులారా, ఏమీ జరగదు అనుకున్నటువంటి వ్యక్తి, ఏమీ జరగదు అన్న వ్యక్తి, ఆ వ్యక్తితో పాటు కూడా వెళ్ళిన వ్యక్తి 15 సంవత్సరాల జైలు శిక్షకి గురైపోయారు. కారణం ఏంటో తెలుసా? సహవాసం. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? దేవునితోనా, దెయ్యాలతోనా? దేవునితోనా, దెయ్యాలతోనా? దేవునితో సహవాసం చేస్తే అది నిన్ను రొట్టె బల్ల దగ్గరకు నడిపిస్తుంది. దెయ్యాలతో సహవాసం చేస్తే కాటికి నడిపిస్తుంది, శ్రమలకు నడిపిస్తుంది, అవమానాలకు నడిపిస్తుంది, నిందలకు నడిపిస్తుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ మాటలు విన్నాము నా ప్రభువా. పరిశుద్ధులముగా నాయన క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు మీరు జ్ఞాపకం చేశారు, నీకు స్తోత్రాలు. ప్రభువా, మేము ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నామో మేము జ్ఞాపకం చేసుకుంటూ సహవాసములో ఎదిగే లక్షణం కలిగి ఉండడానికి కృప చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.